ఏలేశ్వరం స్థానిక వేదిక ఫంక్షన్ హాల్లో స్పార్క్ సంస్థ చైర్మన్ సాయి సందీప్ ఆధ్వర్యంలో జిన్నో సమ్మిట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చైతన్య సంస్థల అధినేత చైతన్య రాజు, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు హాజరయ్యారు. ముందుగా జిన్నో సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడుతూ స్పార్క్ సంస్థ జిన్నో సమ్మిట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఇంత పెద్ద సమ్మిట్ ను ఏర్పాటు చేయడం స్పార్క్ సంస్థ వారిని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పట్టణంలోనూ మండల హెడ్ క్వార్టర్స్ లోనూ నిర్వహిస్తే సైబర్ నేరాలపై అవగాహన మరింత పెరుగుతుందని, ఇప్పటికే చాలా వరకు సైబర్ నేరాలను అరికట్టగలుగుతున్నామని తెలిపారు. అంటే మిమ్మల్ని చూస్తే మా పిల్లలు చూసినట్టు, మా మేనలు చూసినట్టు, మేనకోళ్ళు చూసినట్టు ఫీల్ వస్తున్నాం. ఏదో చెప్పాలి, మీరంతా కూడా మా నెక్స్ట్ జనరేషన్, మీకు ఏదో చెప్పాలి, ఏదో చేయాలని ఒక తాపత్రయం. అయితే బయట చాలా మంది, కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఒక మంచి సెమినార్, టెక్నికల్ సెమినార్ అవుతుంది, మనం అందులో పార్టిసిపేట్ చేయాలి అని ఒక భావన ఉంది. ఒక డెసిషన్ తీసుకుని మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు విన్నర్ అయిపోయినట్టే. మీరు విన్నర్ అయిపోయిన కూడా క్లాస్ పట్టుకున్న వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. నేను విన్నర్ అయ్యాను, మీరు ఎవరు పట్టకండి. నేను విన్నర్ అయ్యాను పట్టండి. ఈరోజు ఇప్పుడు యూత్ ఏంటంటే ప్రతిరోజుకి కూడా, రోజు కూడా టెక్నాలజీ మారిపోతుంది. మనం ఎప్పుడు కూడా ఏ టెక్నాలజీలో ఉన్నాం, గ్రోయింగ్ టెక్నాలజీలో, డెవలప్మెంట్ అవకాశం టెక్నాలజీలో ఉన్నాం, లేదా అవుట్డేటెడ్ టెక్నాలజీలో ఉన్నాం, అది మనం చూసుకోవాలి. లక్కీలీ ఇప్పుడు ఏ విధంగా టాపిక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్యూచర్ ఇంకా చాలా మల్టిపుల్ టైమ్స్ పెరిగే అవకాశం ఉన్న టెక్నాలజీ ఫీల్డ్స్ ఏదైతే ఆ ఫీల్డ్స్ సంబంధించిన వాళ్ళు. తర్వాత ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే ఒక 10 ఏళ్ల కింద ఒక సిఎస్సి డిగ్రీ ఉంటే పిలిచి ఉద్యోగించే పరిస్థితి అయితే లేదు. ఈరోజు ఒక మంచి ప్యాకేజ్, మంచి సంవత్సరం మనకి జాబ్ ఇవ్వాలంటే నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎన్ని సెమినార్ అటెండ్ చేయాలి, ఏమైనా పేపర్ సబ్మిట్ చేశారా, ఏమైనా ప్రెజెంటేషన్స్ ఇచ్చారా, ఇవన్నీ కూడా లెక్కలో తీసుకుంటారు. ఇవే కాకుండా ఏ సర్టిఫికేట్ కోర్సు చేశారు, ఇలాంటివన్నీ కూడా ఓన్లీ పర్సంటేజ్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి మాత్రమే పర్సంటేజ్ చూసి ఎవరు జాబ్ ఇవ్వరు. ఆ 60%, 70% ఏదైతే అది ఓన్లీ ఇంటర్వ్యూకి స్టెప్పింగ్ అవ్వడానికి, జాబ్కు కాదు. అంటే జాబ్ ఇచ్చేటప్పుడు మీకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని కొత్త ఫీల్డ్స్లో నాలుగు సంపాదించడానికి ట్రై చేయండి. నాట్ ఓన్లీ టెక్నాలజీ, కొంతమందికి అదర్ ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల జాబ్ అవకాశాలు చాలా ఉన్నాయి. మన గవర్నమెంట్ వికసిత భారత్ అని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని 2047కి ఒక భారతదేశాన్ని అద్భుతంగా చూడడానికి గవర్నమెంట్ ఒక అభిలాషం నుండి, మిషన్ అవ్వండి, ఏదైనా ఏ దేశంలో ఈ రోజు జరిగిన సెమినార్ లాంటిది ప్రతి మండల హెడ్క్వార్టర్లో, ప్రతి మున్సిపాలిటీ హెడ్క్వార్టర్ జరిగితే మనం 2047 వరకు వెయిట్ చేయలేదు. 2027లో వికసిత భారత్ అయిపోతుంది. ఇది కూడా భారత్. ఎస్ఆర్ఓ అంటే చిన్న చిన్న కాన్సెప్ట్, చిన్న యాప్తో కోర్టు వెళ్తున్నా ఉన్నారు. కాకపోతే అది పట్టుకోవడం రావాలి, అది చేసిన తర్వాత ప్రజల్లో తీసుకెళ్ళడం రావాలి. ఈ రెండు సక్సెస్